ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాలం కలిసి రావడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత 10 ఏళ్లుగా ఆయన ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నా గాడిలో పడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరినా కూడా ఆయన కాంగ్రెస్ స్టైల్నే ఫాలో అవుతున్నారంటూ అక్కడ అంతగా సెట్ కావడం లేదని అంటున్నారు. ఏపీలో కూటమి ఏర్పాటుతో తాను లోక్సభకు ఎన్నిక కావడం ఖాయం అనుకున్నారు. చివరకు రాజంపేట పార్లమెంట్ టికెట్ను సంపాదించుకున్న విజయం మాత్రం దక్కలేదు. దీంతో నల్లారి రాజ్యసభలో అయినా చోటు సంపాదించాలని పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో తన పేరుంటుందని భావించి గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన పాత కాంగ్రెస్ మిత్రుడొకరు బీజేపీలో ఉండడంతో ఆయనతో అమిత్ షా దగ్గర ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం ఎవరికి ఇవ్వాలనేది కూటమి ఇంకా నిర్ణయించలేదు. ఎందుకంటే ఇటీవల ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి బీజేపీకి కేటాయించారు. దీంతో ఒక రాజ్యసభ స్థానం తమకు కావాలని టీడీపీ అడిగే ఛాన్స్ ఉంది. అయితే బీజేపీ కూడా రాజ్యసభలో తమ బలం సొంతంగా పెంచుకునే ప్రయత్నంలో ఈ స్థానాన్ని గట్టిగా కోరే అవకాశాలున్నాయి. జనసేనకు ఇంతవరకు రాజ్యసభలో అవకాశం కల్పించకపోవడంతో ఆ పార్టీకి ఇచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు. ఇలా 3 పార్టీల్లో ఎవరికి దక్కుతుందన్నది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆశలు పెద్దగానే పెట్టుకున్నారు. బీజేపీకి కేటాయించిన ఆయన పేరు పరిశీలిస్తారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే బీజేపీని నమ్ముకొని సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న ఎంతో మంది నేతలు పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ఆ స్థానంపై కర్చీఫ్ వేసినట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరో కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన విష్ణువర్ధన్ రెడ్డి తనకు ఈసారి పార్టీ నాయకత్వం అవకాశం ఇస్తుందని గట్టిగానే నమ్ముతున్నారు. అందులో వీరిద్దరూ బీజేపీకి నమ్మకమైన వారు కావడంతో అధిష్టానం కూడా వారి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రయారిటీ అంటోంది బీజేపీ. అదే సమయంలో నల్లారి వారు బీజేపీ నేతగా పెద్దగా జనంలోకి రావడం లేదన్నది కూడా గమనిస్తున్నారట. పార్టీ కోసం కష్టపడితే అప్పుడు పదవుల విషయం ఆలోచించొచ్చన్నది కమలనాథుల వ్యూహంగా ఉందని అంటున్నారు. ఇక ఆయన పెద్దగా బీజేపీలో కనిపించకపోవడంతో ఆయన మీద ఇంకా కాంగ్రెస్ నేత అన్న ముద్ర కూడా ఉందని అంటున్నారు. ఆయనకు ఇప్పటికీ ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మంచి రిలేషన్స్ ఉన్నాయన్నది కూడా ప్రచారంలో ఉందట. ఆయన విషయంలో బీజేపీ పెట్టుకున్న ఆశలు ఒకటైతే ఆయన వల్ల రాయలసీమలో పార్టీ బలపడడం లేదని కూడా భావిస్తున్నారట. దీంతో ఆయనకు బీజేపీలో పదవులు దక్కడం అన్నది కష్టంగానే ఉందని అంటున్నారు. కాంగ్రెస్లో చేసినట్టుగా బీజేపీలో లాబియింగ్ చేసినా ఫలితం ఉండదని అంటున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారిని విధేయులను నమ్ముతుంది. అలాగే పార్టీకి ఎవరి వల్ల ఎంత లాభం పక్కా లెక్కలతో కొలుస్తుందని అంటున్నారు. మొత్తానికి నల్లారి వారికి బీజేపీలో అయితే కలిసి రావడం లేదని అంటున్నారు. ఆయన బీజేపీలో ఉన్నారంటే సీనియర్ నేతగా ఉన్నారని అనుకోవాల్సిందేనని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.